గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? మీ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ విషెస్ చెప్పారు ఈ రోజున? చెప్పారా? మీ చిద్దరికి ఎవరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఏమేంటి పెట్టుకోరా అమ్మా? ఎవరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఏం కట్టుకోరా మీరు? చాలామంది చేతులకి ఏమున్నాయి? ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, ఫ్రెండ్షిప్ ఉంగరాలు కూడా ఉన్నాయి. 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకునే పిల్లలు కూడా ఉన్నారు. క్లాస్కి వస్తారు వాళ్ళు, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకొని క్లాస్కి వస్తారు. మళ్ళీ చూస్తాను నేను. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్, అంతే కదా? లోకంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్. 10 ఉంగరాలు అంటే మామూలు విషయమా అమ్మా? సరే, ఆదికాండం 39వ అధ్యాయం. నాన్న ఆదికాండం 39వ అధ్యాయం. దయచేసి మనం జాగ్రత్తగా విందాం. వినేటప్పుడు దయచేసి ఎవరు ఫోన్ ఆపరేట్ చేయొద్దు, మాట్లాడుకోవద్దండి. వినండి, దయచేసి వినండి. బీ అటెంటివ్. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ మై చిల్డ్రన్. దయచేసి విందాం నాన్న. దయచేసి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట నేను చదువుతాను, చూడండి ఒకసారి. నీవు అతని భార్య అయినందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ముఖ్యమైన మా తండ్రి, పరిశుద్ధ యేసయ్య, మీకు వేలాది వందనములు, స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు మరి చక్కగా సాంగ్స్లో మీరు బిడ్డలు నడిపించారు ప్రభా. మరి ఆ గేమ్స్లో కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి కృప చూపించారు. అందుని బట్టి వందనములు, స్తోత్రం తండ్రి. ఆయన మరి చదివినటువంటి వాక్య లేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యేసేపు ద్వారా ప్రభా కొన్ని ఆత్మీయ సంగతులను మీరు తెలుసుకోవడానికి, గ్రహించడానికి సహాయం చేయండి, కృప చూపించండి. బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రభా దర్శించండి, కృప చూపించండి. నిలబడినటువంటి మీ దాసుని నేను ఒట్టివాడిని, అల్పుడను, బలహీనుని ప్రభా, నన్ను మీ కలువ చాటున మరుగుపరిచి మీ నోటి బరుగా వాడుకొని మా అందరితో ఈ సాయంకాలంలో మాట్లాడవలసిందిగా, బలపరచవలసిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగాలన్నీ కూడా ఇంత ముందు మనం చాలాసార్లు చదువుకున్నాం, విన్నాం కూడా. మనం వినలేదా? మనం చేసినటువంటి విషయాలే కదా మనకి. ఇక్కడ యేసేపు ఆ ఫరో చక్రవర్తి భార్య దగ్గర ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు. ఉన్నప్పుడు అతనికి ఒక శోధన వస్తుంది, ఒక సమస్య వస్తుంది. అతని ముందల 2 చాయిసెస్ ఉంటాయి. అతని ముందల 2 మార్గాలు, 2 పద్ధతులు ఉంటాయి, 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి, ఆమెతో పాపం చేయడమా, లేదా అక్కడి నుంచి పారిపోవడమా. ఆమెతో పాపం చేసిన శిక్ష వస్తుంది, పారిపోయినా శిక్ష తప్పదు. 2 గ్యారంటీ. ఆమెతో పాపం చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్కి గురవుతాడు, శిక్షింపబడతాడు. అక్కడి నుంచి భయపడి పారిపోయిన, దేవునికి భయపడి పారిపోయినా శిక్షకు గురవుతాడు. అయితే చాయిస్ ఏం చేయాలి? చాయిస్ ఏంటి?
ఆమెతో పాపం చేసి శిక్ష గురవుదామా, పారిపోయి శిక్ష గురవుదామా? ఏది మంచిది? చాయిస్ చెప్పండి. మన ముందులో కూడా చాలా చాయిసెస్ ఉంటాయి కదా, స్కూల్కి వెళ్దామా ఎగొడదామా? ఈరోజు చాయిస్ మందే, అవునా కదా? సెల్ ఫోన్లో ఏం చూద్దాం? వాక్యం చదువుకుందామా, పాటలు విందామా, లేదంటే ఇందులో గేమ్స్ ఆడుకుందామా, లేదా చూడకున్నటువంటి అసభ్యకరమైన చూద్దామా? చాయిస్ మందే. వీఆర్ చాయిస్ మేకర్స్. చాయిస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆ ఎంపిక, ఆ సెలక్షను మన చేతిలోనే ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ చాయిస్ నౌ? దట్ చాయిస్ ఆఫ్ ద సెలక్షన్, ఆ సెలక్షన్ ఆఫ్ ద చాయిస్ గివ్స్ us a particular shape to us. మనం ఎన్నుకున్నటువంటి ఆ ఎంపిక, ఆ చాయిస్ మనకు ఒక షేప్, ఒక ఆకారాన్ని తీసుకొస్తుంది. మన ఎంపిక, మన చాయిస్ మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఇది చేయి, ఫలానా, ఇలా ఉండు, ఇలా బ్రతుకు అని ఒత్తిడి చేయడు. ఆయన అసలుకి బలవంతం చేయడు. చాయిస్ మనకే ఇస్తాడు. ఓల్డెన్ చాయిస్ మన ముందు పెట్టి ఏది మంచిది ఏది చెడ్డదో చెప్తాడు, అంతవరకే. సెలక్షన్ మాత్రం మందే. ఈ రోజున చాలామంది యవనస్తులు, దే హ్యావ్ డన్ మిస్టేక్స్, దే ఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ డైరెక్షన్, రాంగ్ పాత్ బై మేకింగ్ రాంగ్ డిసిషన్, రాంగ్ చాయిస్. ఈ రోజున ఎందుకు యవనస్తులు పాడైపోతున్నారు, ఎందుకు తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు, ఎందుకు దేవుని భయం ఉండడం లేదంటే వాళ్ళ చాయిస్, సెలక్షన్ కరెక్ట్ కాదు. అది వాళ్ళ దృష్టిలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నదే, ఎన్నుకున్నదే కరెక్ట్. అమ్మా రే 14 ఫ్రెండ్స్తో ఫోన్లు ఏంట్రా, తీసి పక్కన పడే అన్నాం అనుకోండి, అమ్మ దృష్టిలో ఆ చాయిస్ మంచిది కాదు, మన దృష్టిలో అది చాలా మంచిది. గంటలు ఫోన్లు మాట్లాడతాం అనుకోండి, అమ్మేమో ఏముందని గంటలు ఫోన్లు మాట్లాడటానికి, తీసి పక్కన పడేసి కాసేపు ప్రార్థన చేసుకో, కాసేపు వాక్యం చదువుకో, కాసేపు పుస్తకాలను హోంవర్క్ ఉంటే చేసుకుంటుంది అమ్మ. మనం గంటలు మాట్లాడతాం. చాయిస్ మందే. గంటలు ఫోన్లు మాట్లాడితే ఏమవుతుంది? అది మనల్ని ఏ కారంలో తీసుకొస్తుంది? మనల్ని ఏం చేస్తుంది అది? ఒకవేళ అమ్మ చెప్పినట్టు మనం వాక్యం ధ్యానం చేసుకొని, ప్రార్థన చేసుకొని చదువుకుంటే ఆ చాయిస్ మనల్ని ఏం చేస్తుంది? మనల్ని ఎక్కడ కూర్చోబెట్టింది? మనకి ఎటువంటి భవిష్యత్తు ఇస్తుంది? అది మనల్ని ఏం చేస్తుంది? చాయిస్ మందే. వీఆర్ ఓన్లీ చాయిస్ మేకర్స్. సెలక్షన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. దట్ సెలక్షన్ మేక్స్ అస్ ఏ పర్టికులర్ షేప్. విచ్ షేప్ డూ యూ వాంట్ టుడే? నీకు ఏ ఆకారం కావాలి? ఏ షేప్ కావాలి నీకు? ఏ షేప్ కావాలంటే నీకు ఆ షేప్ వస్తుంది. నేను బైపీసీ తీసుకుంటే డాక్టర్ని అవుతాను, సెలక్షన్ నాది. నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే నేను కలెక్టర్ని అవుతాను, లేదా ఐపీఎస్ ఆఫీసర్ని అవుతాను, సెలక్షన్ నాది. నేను ఏమి కావాలనే చాయిస్ నా చేతిలో ఉంది. నేను ఎంపీసీ తీసుకొని బీటెక్ చేసుకున్నాను, ఎంటెక్ చేశాను, సాఫ్ట్వేర్ని అవుతాను, చాయిస్ నాది. నేను ఎంపీసీ తీసుకొని బీటెక్ చేస్తే, ఎంటెక్ చేస్తే డాక్టర్ని కాను. ఎలా అవుతానా? నేను ఎంపీసీ తీసుకొని బీటెక్ చదువుకొని ఎంటెక్ చదువుకొని అరే నేను డాక్టర్ని కాలేదే అని ఏడిస్తే వాడిని ఏమంటాం? వాడు పెద్ద వెరిబాగులోడు, వాడంతా ఫూల్, ఇంకోటి లేడు కదా. నువ్వు డాక్టర్ కావాలంటే బైపీసీ తీసుకో,
నీట్ ఎగ్జామ్ రాసుకో, తర్వాత ర్యాంక్ తీసుకో, డాక్టర్ అవుతావు. లేదా నీకు పెద్ద సైంటిస్ట్ కావాలనుకున్నట్లయితే బైపీసీ తీసుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, రాసుకోండి. మంచి గ్రేట్ సైంటిస్ట్ అవుతావు. ఏ సైంటిస్ట్ కావాలంటే ఆ సైంటిస్ట్ అవుతావు. నువ్వు సైంటిస్ట్ కావాలన్నప్పుడు అటెళ్ళు. సైంటిస్ట్ అయిన తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేదే అరే అనుకుంటే వాడిని ఏమంటామంటే వెరీ బాగులోడు అంటాం. వాడిని బ్రెయిన్లెస్ ఫెలో. ఈ రోజున యవనస్తులందరూ కూడా చాలామంది ఇలాంటి స్థితిలో జీవిస్తున్నారు. వాళ్ళు, నేనేం తిట్టడం లేదు, వాక్యంలో ఉందే చెప్తున్నాను నేను. వీఆర్ చాయిస్ మేకర్స్. ఇక్కడ యేసయ్యకి చాలా చాయిసెస్ ముందుంటాయి, చాలా ప్రత్యామ్నాయ మార్గాలు తన ముందుంటాయి, చాలా మార్గాలు తన ముందులో ఉంచబెడతాయి. దేవుడే తీసుకొచ్చి పెడతాడు. యేసయ్య నీకేం కావాలి, అది కావాలి, ఇది కావాలా అంటే విచ్ వన్ ఈజ్ లైక్డ్ బై జీసస్ క్రైస్ట్, హీ సెలెక్టెడ్ దట్ వన్. ఏది యేసుక్రీస్తు వారికి ఇష్టమో అదే సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. దేవుని దృష్టిలో ఆయనకి ఏది ఇష్టమవుతుందో ఆయన ఇష్టమే నా ఇష్టంగా జీవించాడు యేసేపు. బికాస్ హీఈస్ ఎ ట్రూ ఫ్రెండ్. అతను నిజమైన స్నేహితుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు. ఆయన తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి స్నేహితుడు, మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి స్నేహితుడు, సమస్తము ఇచ్చినటువంటి స్నేహితుడు. ఆయన ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఆ స్నేహితునికి యేసేపు అంతటి విలువని ఇచ్చాడు. అతను అంత గౌరవాన్ని ఇచ్చాడు. తన స్నేహితునికి తన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. మనం ఇస్తున్నామా? మనం లోకంలో ఉన్న స్నేహితులకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. మనం రారా అక్కడ కూర్చుందామంటే అక్కడ పోయి కూర్చుంటాం. మనం రారా సినిమాకి వెళ్దామంటే సినిమాకి వెళ్తాం. రారా అది చేద్దామంటే వెళ్తుంటాం. లోకంలో వ్యర్థమైన స్నేహితులు ఏం చెబితే అది చేస్తాం. మనం వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం. మన ట్రూ ఫ్రెండ్ అయినటువంటి జీసస్ క్రైస్ట్కి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వడం లేదు మనం. కానీ యేసేపు తన నిజ స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆయన్ని అమితంగా ప్రేమించి ఆయనకి ఏది ఇష్టమో అది చేశాడు. ఇంకా చెప్పాలంటే యేసేపు దేవునికి ఏది ఇష్టమో తెలుసుకున్నాడు. యవనస్తుడేనండి, 15 సంవత్సరాల వయసు, 16 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాల వయసు. మీలాంటి యవనస్తుడే. అతనేదో 70-80 సంవత్సరాల ముసలోడేం కాదు. అక్కడ 15 సంవత్సరాల యవనస్తుడైన యేసేపుకి తన స్నేహితుని గురించి అన్ని విషయాలు తెలుసు. ఇందాక గేమ్ ఆడాం కదా మనం. మీ స్నేహితుడి గురించి ఏం తెలుసు అంటే చాలామందికి ఏం తెలియట్లేదు. అసలు మీ ఫ్రెండ్కి ఏ చాక్లెట్ ఇష్టమో తెలియదు, మీ ఫ్రెండ్ బర్త్డే ఎప్పుడో తెలియదు, అదేందా మీ ఫ్రెండ్కి ఏ డిష్ ఇష్టమో కూడా తెలియదు. అవునా కదా? కానీ కలిసి తిరుగుతుంటాం, కలిసి వెళ్తుంటుంటాం. మన ఫ్రెండ్కి ఏమి అవసరమో కూడా తెలియదు మనకి. ఎప్పుడు అడిగామా? మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామా? ఈ లోకంలో ఉన్న స్నేహితులకి ఏమి కావాలో తెలిసినా తెలియకపోయినా మన యేసయ్యకి ఏం కావాలో తెలుసుకోండి. మన యేసయ్యకి ఏది ఇష్టమో తెలుసుకోండి. ఆయన ఇష్ట ప్రకారం జీవించండి. చాయిస్ మన ముందే ఉంటుంది. చాయిస్ మన ముందే ఉంటుందండి. చాయిస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనమే ఉంటుంది. There are 2 types of choices out there. Godly choices or earthly choices. దైవ సంబంధమైనటువంటి ఎంపికలు ఉంటాయి మనకి, లేదా ఈ భూలోక సంబంధమైనటువంటి లోక సంబంధమైన ఎంపికలు ఉంటాయి. మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నాం.
ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన వాటిని ఎంపిక చేసుకుంటున్నామా, సెలెక్ట్ చేసుకుంటున్నామా, అవి మనల్ని పాడు చేస్తే గుర్తుపెట్టుకోండి. మన జీవితాలని, మన భవిష్యత్తుని, మన కెరీర్ని, సమస్తాన్ని పాడు చేస్తాయి, నష్టం చేస్తాయి. అవి గుర్తుపెట్టుకోండి. అదే చాయిస్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఆర్ గాడ్లీ చాయిసెస్. దైవ సంబంధమైన ఎంపికలు ఉంటాయి మనకి. దేవునికి ఇష్టమైనటువంటి చాయిసెస్ ఉంటాయి, ఎంపికలు ఉంటాయి. మనం అవి సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అవి కోరుకున్నట్లయితే, ఓకేనా, ఎస్, దేవుడు మనల్ని యేసేపును ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదిస్తాడు. యేసేపు ఎంతగా ఆశీర్వదింపబడ్డాడో, ఎంతగా కొనియాడబడుతున్నాడో, మనము కూడా అలానే ఆశీర్వదింపబడతాం. యేసేపు జీవితం ఎంతగా వర్ధిల్లిందో మన జీవితాలు కూడా అలానే వర్ధిల్లుతాయి. దేవుడు మనల్ని అంతటి ఎత్తైన స్థలంలో కూర్చోబెడతాడు మనల్ని. అయితే చాయిస్ మందే. అక్కడ ఎత్తైన స్థలంలో కూర్చోబెట్టబడాలంటే దేవుని, మన నిజ స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఏది ఇష్టమో, తన స్నేహితుడికి ఏది ఇష్టమో అది సెలెక్ట్ చేసుకొని అది కలిగి ఉండి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని యేసేపును ఆశీర్వదించినట్టు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో అతని దగ్గరికి 2 చాయిస్ వచ్చినప్పుడు దేవుడికి ఏది ఇష్టమో అది చేశాడు. ఏది చేసినా తప్పదు. ఇంకా సమయంలో ఏదో తెలుగులో సామెత చెప్తారు, ముందు గొయ్యి వెనక గొయ్యి నొయ్యి అన్నట్టు ఏదో సామెత చెప్తారు. ముందుకు పోయినా పడతాం, వెనక పోయినా పడతాం. పాడడం మాత్రం గ్యారంటీ, పళ్ళు రావడం మాత్రం గ్యారంటీ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కానీ దేవుని దృష్టిలో ఏది బెస్ట్ చాయిస్, వాట్ ఈజ్ ద బెస్ట్ వన్, బెస్ట్ చాయిస్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. దేవుని దృష్టిలో ఏది ఉత్తమమైనటువంటిది, ఏది మేలైనటువంటిది, ఓకేనా, ఏది కోరదగినదో తెలుసుకున్నాడు, గ్రహించాడు, అక్కడి నుంచి పారిపోయాడు. దేవునికి వ్యతిరేకమైన పాపము చేయకుండా పారిపోయాడు. తన జీవితంలో దేవునికి ఏది ఇష్టమంటే పరిశుద్ధంగా జీవించడం అనేటువంటిది దేవుడు కోరుకునేటువంటి మొట్టమొదటి అంశం అన్నమాట. అది నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి కూడా యేసుక్రీస్తు వారు కోరుకునే మొట్టమొదటి ఏమిటంటే వీ షుడ్ బి హోలీ. వీ షుడ్ బి హోలీ. మనం పరిశుద్ధంగా జీవించాలా. దేవునికి అత్యంత ఇష్టమైనది అదే. ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిలో కల్లా దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మొట్టమొదట కోరుకునేది ఏమిటంటే వీ షుడ్ బి హోలీ. మనం పరిశుద్ధంగా జీవించాలి. మన ఆలోచనలు, మన పద్ధతులు, మన మాటలు, మన క్రియలు, మన నడవడిక, మన ప్రవర్తన, మన ఉద్దేశాలు, మన తలంపులు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. అన్నీ పరిశుద్ధంగా ఉండాలి. పాపం చేయడానికి ఊహకు కూడా అందకూడదు మనకి. ఇక్కడ యేసేపు పాపము ఊహకు కూడా అందుకోలేదు. అతనికి తన ఊహల్లో కూడా పాపం చేయలేదు యేసేపు. ఒకవేళ చాలామంది యవనస్తుల పిల్లలు భౌతికంగా పాపం చేయకపోవచ్చామని, ఊహల్లో ఏమైనా పాపం చేస్తున్నామేమో, మన ఆలోచనలు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయేమో, చెడ్డ తలంపులు వస్తున్నాయేమో. ఓకేనా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనా, మన సంబంధం, మన ఆలోచనలన్నీ కూడా దైవిక సంబంధమైన ఆలోచనలు అయి ఉండాలి. మన ఉద్దేశాలన్నీ కూడా దైవిక సంబంధమైన ఉద్దేశాలై ఉండాలి. మన కోరికలన్నీ కూడా దైవిక సంబంధమైనటువంటి కోరికలై ఉండాలి. యేసేపు అలానే జీవించాడు. తన కోరికలు, తన ఉద్దేశాలు, తన తలంపులు, తన జీవితం మొత్తము కూడా తన దేవునికి ఏది ఇష్టమో అదే చేశాడు. దేవునికి ఏది ఇష్టమో అది చేశాడు. కాబట్టి ఇక్కడ యేసేపు అక్కడి నుంచి పారిపోయి జైల్లో పెట్టినా సరే జైల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ ఓకేనా, ఆ మురికి, ఆ మాలిన్యము తన ఊహల్లో కూడా అంటుకోవడానికి ఇష్టపడలేదు. తన శరీరానికి మాత్రమే కాదు కానీ తన హృదయానికి, తన మనసుకు కూడా అంటుకోవడానికి ఇష్టపడలేదు అతను. చాయిస్ అది. మన చాయిస్ ఏంటి? మనం కాలేజీలకు వెళ్తుంటాం, అవునా కదా,
చూడండి, కాలేజీ దగ్గర పిల్లలు గుంపులు అక్కడ కూర్చుంటుంటారు. ఎందుకు కూర్చుంటారు అర్థం కాదు. వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. తలంపులు పాడైపోతాయి, ఉద్దేశాలు పాడైపోతాయి, సమయం వృధా అవుతుంది. ఒక దేవుని బిడ్డలుగా మన ఉద్దేశాలు అలా ఉండకూడదు, మన సెలక్షన్స్ అలా ఉండకూడదు. మన చాయిస్ అది కాదు. మన చాయిస్ ఏంటంటే ఇంటికి రావడం, ఫ్రెష్ అప్ అవ్వడం, కాసేపు వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఆ రోజు మనం వర్క్ చేసుకోవడం. బీ హోలీ, దట్ ఈజ్ అవర్ చాయిస్. బీ హోలీ, పరిశుద్ధంగా జీవించడమే మనకున్న ప్రత్యామ్నాయ మార్గం. అదొక్కటే, రెండోది లేదు. మొట్టమొదటి మనం అలా ఉంటున్నామో లేదు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్న. ఓకేనా? తర్వాత చూడండి, 37వ అధ్యాయం నాన్న, 37వ అధ్యాయం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అదో చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకును జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. మనకి మన పేరెంట్స్ డ్రీమ్స్ ఏంటో తెలుసా? మనకి మన పట్ల మన తల్లిదండ్రులకు ఉన్న డ్రీమ్స్ ఏంటో తెలుసా మీకు? మాకే లేవండి, మా తండ్రిదండ్రులకు ఉన్న డ్రీమ్స్ ఏం తెలుస్తాయి అంటారా? మాకే ఏ డ్రీమ్స్ లేవు. చాలామంది యవనస్తులు డ్రీమ్స్ లేవు. ఒకవేళ డ్రీమ్స్ ఉన్నా దైవిక సంబంధమైన కళలు లేవు, క్రీస్తుని గూర్చిన కళలు లేవు. అసలుకి బయట లోక సంబంధమైన డ్రీమ్స్ ఎన్ని వస్తున్నాయో మనకి. బయట లోక సంబంధమైనటువంటి ఊహల్లో ఎగురుతూనే ఉంటాం, మనం విహరిస్తూ ఉన్నాం. మన కంటికి ఏది ఇంపుగా కనిపిస్తే వాటిలో వివరిస్తూ ఉన్నాం. మన కంటికి ఏది మంచిగా కనిపిస్తే చాలు, ఆ ఊహల్లోకి వెళ్ళిపోతుంటాం, ఎగురుతూ ఉంటాం, వివరిస్తూ ఉంటాం. వాట్ అబౌట్ అవర్ పేరెంట్స్ డ్రీమ్స్ అండ్ అవర్ డ్రీమ్స్? మన తల్లిదండ్రుల యొక్క కళ్ళేంటి? అదేం చెప్పింది ఇక్కడ. యోసేపు తన తండ్రిని యాకోబు ఉద్దేశాలని నెరవేర్చాడు. తండ్రి యొక్క ఉద్దేశాలు తెలుసుకొని, తండ్రికి ఏది ఇష్టమో తెలుసుకొని, తండ్రి మాట ప్రకారం, దట్ ఈస్ చాయిస్ ఆఫ్ ద ఇతను సెలక్షన్, అది చాయిస్, అది ఆయన ఎన్నుకున్నాడు. అది తండ్రి మాట జవదాటకుండా జీవించాలి. నా తండ్రి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రకారం నీ తూచా తప్పకుండా జీవించాలి. చాయిస్ అది అవుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరేమన్నా మా అమ్మ మా నాన్న చెప్పినట్టే నేను వినాలి అనుకుంటున్నామా? మనం అలా జీవిస్తున్నామా? ఒకసారి మీకు ప్రశ్న వేసుకోండి. అన్ని విషయాల్లో మనం తల్లిదండ్రులకు లోబడుతున్నామా? అన్ని విషయాల్లో మనం తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నామా? వాళ్ళ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనం వాళ్ళకి మన మీద ఎన్ని డ్రీమ్స్ ఉంటాయో, ఎన్ని ఆశలు ఉంటాయో, ఎన్ని కోరికలు ఉంటాయో, ఎప్పుడన్నా మన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆశల్ని, కోరికల్ని, ఉద్దేశాలని అడిగి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామా? ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తామా?
అమ్మా ఏంటో నీ కోరిక ఏంటమ్మా అని అడిగాము మనం? డాడీ నేనేమవ్వాలనుకుంటున్నావు డాడీ, ఏంటి నీ ఉద్దేశం అడిగాము ఎప్పుడన్నా మనం? ఎందుకని అడగటం లేదు? టైం లేదు కదా మనకి. ఫ్రెండ్స్తో తిరగాల, ఫోన్లో చాటింగ్లు చేయాలా, ఇన్స్టాగ్రామ్ చూడాలా, ఫేస్బుక్లు చూడాలా, చాలా ఉన్నాయి ఇందులో చేయాల్సిన టైం అంతా దీనికి అయిపోతుంది. ఎప్పుడు అడుగుతాం మనం? టైం లేదు. ఏసేపు వెళ్ళి అన్నయ్యలకి రొట్టెలు ఇచ్చినా పో అంటే వెళ్ళొచ్చాడు, అంతవరకే. వాళ్ళు చేసే ప్రతి పని తండ్రి దగ్గర తీసుకొచ్చేవాడు. తండ్రి నియమించుకున్నాడు, యోసేపుని యాకోబు నియమించుకున్నాడు. దేనికి నియమించుకున్నాడంటే అన్నలు చేసే పనిని తీసుకురావడం కోసం నియమించుకున్నాడు. ఆ పనిలో యోసేపు నమ్మకంగా జీవించాడు. అతను హీఈజ్ ఏ ట్రస్ట్వర్తీ పర్సన్, హీఈజ్ ఏ అకౌంటబుల్ పర్సన్ టు హిజ్ ఫాదర్. తన తండ్రికి బాధ్యత కలిగి నమ్మకస్తుడిగా జీవించాడు. అతను బాధ్యత కలిగి నమ్మకంగా జీవించాడు. మనము మన తల్లిదండ్రులకి అంతటి నమ్మకంగా బాధ్యత కలిగి జీవిస్తున్నాము మనం? లేదా? మనము పరలోక తండ్రికి యేసుక్రీస్తు వారికి అంతే నమ్మకంగా జీవించాలి, అంతే బాధ్యత కలిగి జీవించాలి. తర్వాత ఈ లోకములో మన తల్లిదండ్రులకు కూడా మనం అలానే బతకాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అటువంటి చాయిస్ తీసుకుంటారో, అటువంటి చాయిస్ ఆఫ్ సెలక్షన్ వాళ్ళ జీవితంలో ఉంటుందో వాళ్ళని దేవుడు బహుగా దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యోసేపు చేస్తుంది అదే. సపోజ్ పేరెంట్స్ మనకి ఒక ₹1,00,000 పెట్టి లేకపోతే 50,000 పెట్టి మన ఫీజు కట్టి కాలేజీ పంపిస్తున్నాం అనుకుందాం. మనం చదవకపోతే తల్లిదండ్రులు మోసం చేసినట్టే. మనం చదవడం లేదంటే వాళ్ళ డబ్బులు మనం వృధా చేస్తున్నట్టే. వాళ్ళు తినకో కష్టపడో ఏదో వాళ్ళ తిప్పలో వాళ్ళ బడి కడుతున్నారు అనుకోండి, ఫీజు కడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఆశించిన స్థాయిలో మనము పని చేయకపోతే మనం వాళ్ళని మోసం చేసినట్టే. వాళ్ళ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేయటం లేదు, వాళ్ళ డ్రీమ్స్ ప్రకారం మనం జీవించడం లేదు. ఆ చాయిస్ మనకు లేదు. మన చాయిస్ పక్కన పెట్టేస్తాం మనం. ఆ చాయిస్ పక్కన పెట్టేసి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. నాకు మనసుకు ఏది ఇష్టమో అది చేస్తాను నేను. నా మనసుకు ఏది నచ్చితే అది చేస్తాను నేను. నాకు ఏది తోస్తే ఏది మంచిది అనిపిస్తే అలా బతుకుతాను నేను. ఈరోజు చాలామంది ఎవరైనా అలానే ఉన్నారు. మన ఇష్టం కాదు అక్కడ, మన మనసుకు తోచినట్టు కాదు, తల్లిదండ్రుల యొక్క ఇష్ట ప్రకారం. మొట్టమొదట మన నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు వారికి ఇష్ట ప్రకారం ఆయనకి నమ్మకంగా జీవించాలి. మనం గుర్తుపెట్టుకోండి. వీఆర్ అకౌంటబుల్ టు జీసస్ క్రైస్ట్. ఆయనకి మనం లెక్క చెప్పాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనికి ఆయనకి లెక్క చెప్పాలి. కాబట్టి ఆయనకి నమ్మకంగా జీవించాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత మన తల్లిదండ్రులకి మనం నమ్మకంగా జీవించాలి. వాళ్ళు మనకు అప్పచెప్పిన బాధ్యతలు, యేసేపుకి వాళ్ళ నాన్న అప్పగించిన బాధ్యత చక్రంగా చేస్తాడు. అతను చక్కగా చేస్తాడు. చాయిస్ అది అవుతుంది. అన్నలతో పాటు కలిసిపోవచ్చు. యేసేపు కూడా వాళ్ళ అన్నలతో పాటు కలిసి చెడుతనం చేయొచ్చు. ఏమంటాడు? నాన్న ఏమని అంటాడా ఏంటి? ఏమన్నాడు? అసలు ఏమన్నాడు నాన్న? యాకోబు ఏమన్నాడు? వీడు కూడా పోయాడా? పోతే బానీలు అనుకుంటాడు. వీడు కూడా పోయి వాళ్ళతో కలిశాడా? ఏం చేస్తాం, నా కర్మలే, కలిసిపోయాడు అనుకుంటాడు. అంతే. ఏమన్నాడు? యేసేపు కూడా అదే చాయిస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అదే దుష్టత్వంలో బతికినట్లయితే అన్నలకు అదే పట్టేది. కానీ చాయిస్ అది కాదు, గాడ్లీ చాయిస్. యేసేపుది గాడ్లీ చాయిస్, దైవ సంబంధమైనటువంటి ఎన్నికది. మనం ఎప్పుడన్నా బైబిల్ తీసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి అడిగామా? యేసయ్యా నా జీవితం పట్ల నీ ఉద్దేశాలు ఏంటని అడిగాము ఎప్పుడన్నా? యేసయ్యా నా జీవితం పట్ల మీ ఉద్దేశాలు ఏంటి, మీ ప్రణాళిక ఏంటి, నా గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగాము ఎప్పుడన్నా? ప్రార్థన చేసామా మనం? అడగలేదు. మన స్నేహితుడిని అడగలా మనం.
మన స్నేహితుడిని అడిగితే చెప్తాడు ఆయన, ఖచ్చితంగా యేసయ్య చెప్తాడు. మన పట్ల, మన జీవితం పట్ల దేవునికి ఉద్దేశాలు ఏమై ఉన్నాయి, మనం ఏమి కావాలి, దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడు అని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు ఆయన. దాని ప్రకారం మనం జీవించామనుకోండి, యేసేపుని ఆస్వాదించినట్టే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. 2 విషయాలు ఇక్కడ, 3 విషయాలు ఉన్నాం. ఒకటి, పాపం చేయడానికి చాయిస్ వచ్చింది, రిజెక్ట్ చేశాడు. దేవుని పరిశుద్ధతను చాయిస్గా తీసుకున్నాడు. ఓకేనా, పాపానికి దూరంగా పారిపోయాడు. తన నిజ స్నేహితునికి విలువ ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు అతను. రెండవది, తండ్రికి నమ్మకంగా జీవించాడు. ట్రస్ట్వర్తీ పర్సన్, నమ్మకంగా జీవించాడు. విధేయత కలిగి జీవించాడు, ఒబీడియన్స్. ఏమి చేయమంటే అది చేశాడు అతను. మనము కూడా ఇక్కడ తండ్రి యొక్క కోరిక ఏదో, అభిష్టం ఏదో మనసెరిగి తెలుసుకొని జీవించాడు అతను. మనము కూడా దేవునికి మనసెరిగి జీవించవలసిన వారు ఉన్నాం. ఎందుకంటే ఆయన మన నిజ స్నేహితుడు కాబట్టి. ఆయన మనసు తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందంటే, వాక్యం ధ్యానం చేస్తే, బైబిల్ చదివితే తెలుస్తుంది. ఫోన్లో ఫేస్బుక్ చూస్తే తెలియదు మనకి, ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలియదు, లేదా ఇంకోటి చూస్తే రాదు మనకి. ఆయన మనసు ఫేస్బుక్లో లేదు, ఫోన్లో లేదు, ఇన్స్టాగ్రామ్లో లేదు, బైబిల్లో ఉంది. అక్కడ కూర్చుంటే ఆయన మనసు ఏదో తెలుస్తుంది మనకి, ఆయన మనసు ఏదో తెలుస్తుంది. విధేయత కలిగి జీవించాడు, లోబడ్డాడు, నమ్మకంగా జీవించాడు. అంత మాత్రమే కాదండి, ప్రేమ స్వరూపి. ఎంత ప్రేమ అంటే చూడండి ఒకసారి, ఎంత ప్రేమ అంటే చూడండి ఒకసారి. ఆదికాండం 47వ అధ్యాయం అన్నాం, 47వ అధ్యాయం. -- 11వ వచనం చూడండి ఒకసారి. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి, ఆ దేశంలో రామసేస్తను మంచి ప్రదేశంలో వారి స్వాస్థ్యమునిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి పిల్లల లెక్కల చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. చూడండి, మన ఫ్యామిలీ, కుటుంబం ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. కానీ ఇక్కడ యోసేపుని చూస్తే వారి కుటుంబంలో కూడా అలాంటి సమస్యలు వచ్చినాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చినాయి, కొట్టారు, గోతులు వేశారు, అమ్మ వేశారు, వచ్చేసాడు అట్లానే. మళ్ళా వాళ్ళ అన్నలు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వారి పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడో చూడండి, ఎంత ప్రేమ చూపిస్తాడో చూడండి. మనం నోట్స్లో పెన్సిల్తో ఏదైనా రాసామనుకోండి, తప్పుపోతే ఏం చేస్తాం? ఏమ్మా ఏం చేస్తాం? ఎరేజ్ చేస్తాం. చాలామంది చాలా పనులు చేస్తారు, ఒకసారి పిచ్చి పనులు చేస్తారు, కోపం వస్తుంది. ఏం చేస్తారంటే పెన్సిల్ పెట్టి బరా రుద్ది బ్లాక్ చేసేస్తారు. కొంతమంది దానికి అటు ఇటు బ్రాకెట్ వేసి పైన రాంగ్ అని రాస్తారు. కొంతమంది అటు ఇటు బ్రాకెట్ వేసి ఏం చేస్తారు, పైన రాంగ్ అని చేస్తారు. ఇలాంటి పనులు చాలా చేస్తుంటారు. అవునా? లేకపోతే చాక్ పీస్ ఉంటే తీసుకొని దాని మీద గీస్తుంటుంటారు. ఏ పిచ్చి పనులు. లేకపోతే కొంతమంది మొక్క పేపర్ చించేసి దాని మీద ఫెవికాల్తో అంటించేస్తారు, గమ్ముతో అంటించేస్తారు కనబడకుండా. ఇలాంటి పిచ్చి పనులు చాలా చేస్తుంటాం, మనం చేసే ఉంటాం. చిన్నప్పుడు తను మంచి మాట చెప్పాడు, ఎరైజర్ తీసుకుని తుడిపేస్తాం. ఎరైజ్ చేసి తుడిపేస్తే మళ్ళీ కనిపిస్తుంది, తప్పు కనబడదు, రిమూవ్ అవుతుంది. ఇక్కడ చాయిస్ చూడండి, యోసేపు చాయిస్ చూస్తే
వాళ్ళని ఎంతగా ప్రేమించారు చూడండి. కొట్టారు, గోతులేసారు, హింసించారు, బాధ పెట్టారు. ఎన్ని చేసినా సరే కష్టకాలంలో తమ్ముడి దగ్గరికి వస్తే వాళ్ళని ప్రేమించి వాళ్ళని చక్కగా పోషించారు వాళ్ళు. మరి వాళ్ళని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, దూషించినప్పుడు యోసేపుకి బాధ అయ్యలేదా? కష్టం కలగలేదా? నొప్పి కలగలేదా? అవన్నీ మనసుకి తగలలేదా? మరి ఎలా సంరక్షించాడు వాళ్ళని? ఎలా పోషించాడు వాళ్ళని? అంటే వాటన్నిటిని ఏం చేశాడు ఆయన? దేవుని ప్రేమతో ఎరేజ్ చేశాడు వాటిని, మనసుల నుంచి తీసేసాడు వాటిని. దేవుని ప్రేమ అనే ఒక ఎరేజర్తో తుడిపేసాడు మొత్తం. తన హృదయంలో లేవు అవి. దేవుని ప్రేమ మాత్రమే ఉంది హృదయంలో. చాయిస్ అది యోసేపుది. బతికినంతకాలం దేవుని ప్రేమతోనే బతికాడు ఆయన. బతికినంతకాలం పవిత్రంగా బతికాడు, బతికినంతకాలం నమ్మకంగా బతికాడు, బతికినంతకాలం జీవించినంతకాలం ఒకరైనా విధేయత కలిగి జీవించాడు. బతికినంతకాలం తండ్రికి, కుటుంబానికి, దేవునికి అకౌంటబిలిటీ కలిగి, బాధ్యత కలిగి జీవించాడు అతను. బతికినంతకాలం ప్రేమ కలిగి జీవించాడు అతను. అవి యేసు యొక్క చాయిస్. అవి అటువంటి చాయిసెస్ మన జీవితంలో ఉన్నాయి లేవో చూసుకోండి ఒకసారి. 17 సంవత్సరాల పిల్లవాడు అటువంటి దైవిక సంబంధమైనటువంటి ఎంపికలు చేసుకుంటే, చాయిసెస్ పెట్టుకుంటే, మన యవనస్తులైన మనం ఏం చేస్తున్నాం? మన చాయిస్ ఏంటి? మన చాయిస్ ఏంటి? ఓకేనా? వాళ్ళని సంరక్షిస్తూ ఉన్నాడు, వాళ్ళందరికీ భోజనం పెడతాడు. అదే 50వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 50వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 50వ అధ్యాయం చివరి అధ్యాయంలో 19 నుంచి చదువుతాను చూడండి. యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానం ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించినను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. వాళ్ళ అన్నలతో, వాళ్ళ కుటుంబ సభ్యులందరితో ఎలా మాట్లాడారు చూడండి. అన్నలు ఎలా మాట్లాడారు? యోసేపు అలా మాట్లాడాడు. అన్నలేమన్నా కఠినంగా మాట్లాడారు వాళ్ళు. అన్నలేమన్నా ద్వేషంతో మాట్లాడారు వాళ్ళు. అన్నలేమన్నా అసూయతో మాట్లాడారు వాళ్ళు. అన్నలేమన్నా వంకర బుద్ధి కలిగి మాట్లాడారు వాళ్ళు. అన్నలేమన్నా హానికరమైన మాటలు మాట్లాడారు. వాళ్ళ చాయిస్ అది. వాళ్ళకి అది బాగుంది, ఏం చేద్దాం? వాళ్ళ చాయిస్ అది. చాలామంది పిల్లలు చూడండి ఎలా మాట్లాడతారు. అసలు చాలామంది పిల్లలు అలానే మాట్లాడుతారు, చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళకి దైవిక భయం లేదు, వాళ్ళకి దేవుని భయం లేదు. వాళ్ళ సెలక్షన్ రాంగ్. అది వాళ్ళ చాయిస్ రాంగ్, సెలక్షన్ రాంగ్. ఇది తప్పని తెలియడం లేదు వాళ్ళకి. అలా కోపంతో మాట్లాడడం, చేతులు ఏదంటే అది ఇసిరేయడం, తల్లిదండ్రులు దూషించడం, వాళ్ళకి ఎదురు తిరగడం, ఎదురు మాట్లాడడం, లెక్క లేకుండా మాట్లాడడం, వాళ్ళని గౌరవించవలసిన విధంగా మనం గౌరవించకపోవడం, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి మనం ఇవ్వకపోవడం, మనకి కావాల్సింది మనకి ఇచ్చిన దాకా వాళ్ళని సాధించడం, అది కాదు మన చాయిస్. ఆ చాయిస్ మనల్ని భ్రష్టత్వానికి నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన చాయిస్ ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడండి, తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, అమ్మతో నాన్నతో. ముందు దేవునితో మాట్లాడండి, మన స్నేహితుడు ఆయన. ముందు ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్. మన నిజ స్నేహితుడితో మంచిగా మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం ఫస్ట్. ఆయనతో మాట్లాడితే మనం ఈ లోకంలో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది మనకి, ఆయన నేర్పిస్తాడు మనకి. ఇక్కడ చూడండి, చాలా ప్రీతిగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంట? ప్రీతిగా మాట్లాడాడు, తీయగా మాట్లాడాడు, మంచిగా మాట్లాడాడు, ఓకేనా, కమ్మగా మాట్లాడాడు. ఫ్లేవర్, మనకి చాలా ఫ్లేవర్స్ తెలుసు కదా. మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉన్నాయా? మనకి ఉన్నాయా? ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్లో?
వెనిల్లా ఫ్లేవర్ ఉంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది, మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. ఉంటాయా ఫ్లేవర్స్? ఉంటాయా? అవునా? ఒక్కొక్కరికి ఒక ఫ్లేవర్ ఇష్టం కదా, అవునా కదా? కొంతమంది చాక్లెట్ ఫ్లేవర్ అబ్బా ఎంత బాగుందో కదా, అబ్బా భలే ఉంది చాక్లెట్ ఫ్లేవర్ కదా, అవునా కదా? మాట్లాడుకుంటాం కదా. ఈ లోకంలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా రుచులు ఉన్నాయి మనకి. చాయిస్ మందే, అంతే కదా? నాకు వెనిల్లా ఫ్లేవర్ ఇష్టం అనుకోండి, నేను వెనిల్లానే కొనుక్కొని తింటాను నేను. అది ఆ బాబుకి చాక్లెట్ ఫ్లేవర్ అనుకోండి, చాక్లెట్ ఫ్లేవరే తింటాడు. తనకి మ్యాంగో ఫ్లేవర్ అంటే మ్యాంగో ఫ్లేవరే తింటాడు. లోకంలో మనకి ఏది కావాలంటే ఆ ఫ్లేవర్ దొరుకుతుంది. దొరకట్లా? దొరుకుతుందా లేదా? చాలా దొరుకుతాయి, చాలా ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి. గాడ్స్ ఫ్లేవర్ ఈజ్ డిఫరెంట్. వీ షుడ్ సెలెక్ట్ గాడ్స్ ఫ్లేవర్ ఓన్లీ దేర్. రిమైనింగ్ ఆల్ ఫ్లేవర్స్ ఆర్ వెరీ డేంజరస్, వెరీ హార్మ్ఫుల్. దేవునికి ఇష్టమైన రుచి మాత్రమే మనం కలిగి ఉండాలి. దేవునికి ఈ దృష్టిలో ఏది రుచికరమైనదో, ఏది మధురమైనదో, ఏది కమ్మనైనదో, దేవునికి ఏది ఇష్టమో దానిని సెలెక్ట్ చేసుకోండి దయచేసి. లోకంలో ఉన్న ఫ్లేవర్స్ మనకు వద్దు. మనకి అవి మనల్ని నాశనం చేస్తాయి, పాడు చేస్తాయి. యేసేపు దేవునికి ఏది ఇష్టమో ఆ ఫ్లేవర్నే తీసుకున్నాడు, అలానే బతికాడు అతను. అందుకనే యేసేపు ఆశ్రదింపబడ్డాడు. ఎంతగా ఆశ్రదింపబడ్డాడో ఓ మాట చెప్పేసి నీకు క్లోజ్ చేస్తాను నేను. చూడండి ఎంతగా ఆశ్చర్యపడ్డాడో చూడండి ఒకసారి నాన్న. చూడండి ఎంతగా ఆశ్చర్యపడ్డాడో. నేను 1-2 మాటలు చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. నేను చూడండి ఒకసారి. ఎన్నో అధ్యాయం అంటే 41వ అధ్యాయం నాన్న. 41వ అధ్యాయం 41వ అధ్యాయం నాన్న. ఓకేనా? 41వ వచనం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఆ దేశం అంతటికి ఆయనే అధికారి. ఫరో చక్రవర్తి నామం మాత్రమే అధికారి, కానీ ఆయన తర్వాత సమస్త అధికారాలన్నీ కూడా ఫరో చక్రవర్తికి ఇవ్వబడ్డాయి. చూడండి, వేసిన అతనికి ఉంగరం దొరికిచ్చాడు, అధికారం సింబల్. ఓకేనా? వేసిన 44వ వచనంలో ఫరో యేసేపుతో ఫరోను నేనే 44వ వచనం నాన్న. ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలునైనా ఎత్తకూడదని చెప్పిన చూడండి. అంటే ఫరోను నేనే, చక్రవర్తి నేనే, కానీ ఈ రాజ్యం అంతటిలో ఎవరు కూడా, ఏ మనుష్యుడైనా ఏ మానవుడైనా సరే నువ్వు చెప్పినట్టు వినాల్సిందే. నీ అధికారమే చెల్లుబాటు అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చాడు చూడండి ఒకసారి. ఓకేనా? ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో నుంచి, గోతిలో నుంచి, జైల్లో నుంచి, ఓకేనా, కొట్టబడిన జీవితంలో నుంచి ఒక దేశానికి అధికారి కాబడ్డాడు. దేవుడు అతన్ని అంతగా హెచ్చిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ చూడండి 49వ వచనంలో 49వ వచనంలో యేసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యం పోగు చేసెను, కొలుచుటకు అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసెను. కొలవడానికి కూడా కొలవలేనంత విస్తారమైన ధాన్యము, సిరి సంపదలు ఒక ఐగుప్తులో యేసేపు దగ్గర మాత్రమే ఉన్నది. మన జీవితాలను కూడా దేవుడు అట్లా నింపుతాడు. గుర్తుపెట్టుకోండి, అంతటి మహిమైశ్వర్యంతో నింపుతాడు, అంతటి సమృద్ధితో నింపుతాడు. నిన్ను అసలు వద్దనే కొంది మన జీవితంలో సమృద్ధి ఉంటుంది. మన గృహాలలో, మన జీవితాలలో వద్దనే కొంది సమృద్ధి పారుతూ ఉంటుంది. అట్లానే అసలు మనకి ఎంత ఆస్తుందో మనకే తెలియదు, అంత ఆస్తి ఇస్తాడు మనకు. గుర్తుపెట్టుకోండి, అంతటి ఆస్తికర్తలుగా మనల్ని చేస్తాడు. అంతటి ఆస్తికర్తలుగా మనల్ని చేస్తాడు దేవుడు.
అయితే చాయిస్ ఈజ్ అవర్ హ్యాండ్స్, చాయిస్ మందే. అంతటి హాస్యకతలుగా చేయాలంటే మనం ఆ నిజ స్నేహితుడండి యేసుక్రీస్తు అని ప్రేమించి చాయిస్, ఆయన చాయిస్ ఏదో మన చాయిస్ కూడా అదే ఉండాలి. దేవునికి చాయిసే మన చాయిస్. ఈ లోక సంబంధమైన చాయిస్ తీసుకోవద్దు. దైవిక సంబంధమైన ఎంపికలు మనం చేసుకున్నప్పుడు ఆ ఎంపిక మన జీవితంలో ఉన్న ఎంపిక చాయిస్ అంటే మనం చేసుకున్నప్పుడు ఆ ఎంపిక మనలో ఉన్నప్పుడు దేవుడు యేసేపుని ఎలాగైతే ఆస్వాదించాడో చూడండి. ఫరో చక్రవర్తి తర్వాత అంతటి అధికారం వచ్చింది, సమృద్ధి ఉంది, ధాన్యమంతా దేశమంతా పోగు చేస్తే కొలవలేకపోతున్నారు వాళ్ళు. అసలు కొలవలేనంత ధాన్యం, అందుకే కొలవడం మానేసేస్తారు. ఇంకా మన జీవితాలు కూడా అలా నాశింపబడతాయి. ప్రార్థన చేసుకుందాం నాన్న, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సింపుల్గా మన చాయిస్ ఏంటి. వాట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ అవర్ చాయిస్? అవర్ చాయిస్ ఈజ్ గాడ్లీ చాయిస్ ఆర్ ఎర్త్లీ చాయిస్. ద ఎర్త్లీ చాయిస్ కాజెస్ డిస్ట్రక్షన్ దేర్. ఈ భూ సంబంధమైన లోక సంబంధమైనటువంటి ఎంపికలు అనేటువంటివి మన జీవితాన్ని పాడు చేస్తాయి, శాపగ్రస్తం చేస్తాయి, నష్టానికి గురి చేస్తాయి. అదే దైవ సంబంధమైనటువంటి ఓకేనా పరలోక సంబంధమైనటువంటి ఆ ఎంపికలు అనేటువంటివి నాన్న మనల్ని ఆశీర్వాదాన్ని తీసుకెళ్తాయండి, బ్లెస్సింగ్స్ ఇస్తాయి మనకి. అందులో మొట్టమొదటి ఏమిటంటే మనం పరిశుద్ధంగా జీవించాలి, మన చాయిస్ అది. రెండోది నమ్మకంగా జీవించాలా. మూడోది విధేయత కలిగి జీవించాలా. నాలుగోది నిన్న ప్రేమ కలిగి జీవించాలా. జీవిస్తున్నామా? జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధాం యేసయ్య, మీకే వేలాది వందనములు స్తోత్రములైనా. ఈ సాయంకాలమున అయా బిడ్డలతో మీరు మాట్లాడిన విషయాలను బట్టి వందల స్తోత్రం తండ్రి. అయినా ఎలా జీవిస్తున్నాం మనం? మన చాయిస్ ఏంటి? మన ఎంపిక ఏంటి? మన ముందుల అపవాది చాలా చాయిస్ పెడతాడు, చాలా మార్గాలు పెడతాడు. అయితే అన్ని మార్గాలు, అన్ని ఎంపికలు ఉత్తమమైనవి, మేలైనవి కాదు, శ్రేష్టమైనవి కాదు. అయా మా కోసం మీరు ప్రాణం పెట్టిన నిజ స్నేహితులు మీరు ప్రభువా తండ్రి. మీకు ఏది ఇష్టమో అదే బెస్ట్ చాయిస్ ప్రభువా. కాబట్టి ఈ లోకంలో మీరు బ్రతికినంత కాలము యేసేపు వలె ద బెస్ట్ చాయిస్ని ఎన్నుకోవడానికి సహాయం చేయండి. అందులో మొట్టమొదటి ప్రభువా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. అయా మీకు నమ్మకంగా తల్లిదండ్రులకు మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. విధేయత కలిగి జీవించడానికి సహాయం చేయండి. యథార్థత కలిగి జీవించడానికి సహాయం చేయండి. అయా ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. అయా కృప చూపించండి. అటువంటి మంచి శ్రేష్టమైనటువంటి చాయిసెస్ని సెలక్షన్ మేము చేసుకోవడానికి సహాయం చేయండి. అటువంటి ఎంపిక మేము కలిగి ఉండి యేసేపు వలె ప్రభువా తండ్రి అయ్యా మీకు నమ్మకంగా ఒక నిజ స్నేహితుని కలిగి ఉండడానికి సహాయం చేయవలసిందిగా, ఆ నిజ స్నేహితుని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా ఆ క్రీస్తు యొక్క ఆ నిజ స్నేహితుని యొక్క మనసెరిగి ఆ మనసానుసారంగా జీవించడానికి సహాయం చేయవలసిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.